ఊర్లల్లో అంటే ఇప్పుడిప్పుడు పల్లె ప్రకృతి వనాలను పెట్టిరు కానీ పట్నంలో గార్డెన్లు పార్కులు షాన్నే ఉంటాయి. పొద్దుగాల వాకింగ్లు రన్నింగ్లు చేస్తోళ్లకు ఐతారం వస్తే పోరలను తీసుకుపోయి ఆడిస్తానికి మంచిగా అక్కడికొస్తాయని పార్కులు కట్టిస్తారు. అట్లనే ఇప్పుడు సుత పట్నం చుట్టుముట్టు కొన్ని పార్కులు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సుత. అట్లని అవన్నీ జిహెచ్ఎంసీలు కడుతున్న పార్కులు కాదుల్లో. ఓ పక్క జీవాలున్నాయి, వీళ్ళేమో వాకింగ్ చేస్తుర్రంటే నడుచుకుంటూ అడవికి పోయిరేమో అనుకునేరు. అడవే వీళ్ళ తానికి వచ్చింది. అవు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అంటారు. హైదరాబాద్ చుట్టుముట్టు గీసోటి పార్కులు 50కి మీదనే ఉన్నాయి. దినామింత గాలి ఖరాబ్ అవుతుండే వరకు పబ్లిక్ తాటగాలిని పీల్చాలని ఫారెస్ట్ వాళ్ళకి ఉపాయం చేసిర్రు. మంచి వాతావరణం ఉంటుంది, మంచి ఎయిర్, పొల్యూషన్ లేని ఎయిర్ ఉంటుంది. హెల్త్ పరంగా మాత్రం మాకు ఇక్కడ ఉన్నందుకు చాలా సౌకర్యంగా ఉంది. సిటీ అవుట్స్కట్స్ కన్నా కాలుష్యం వల్ల కానీ ఏ డిఫరెన్స్ లేకుండా వాతావరణం కూల్గా ఉంటుంది. అటు పోరలాడుకుంటానికి ఉయ్యాలలు, జారుడు బండలు, ఇటు పెద్దలు వాకింగ్ చేస్తానికి ట్రాక్, ఎక్సర్సైజులు చేస్తానికి ఓపెన్ జిమ్ ఉన్నాయి. దినం పొద్దుగాల వాకింగ్ చేయొచ్చు. ఐతారం పూట ఇంటోళ్ళని తోలుకొని పిక్నిక్ పోవచ్చు. ఇంకిన్ని సవలతులు చేస్తే మంది వస్తారు, మస్తు ఫాయిదా అవుతుంది అనుకొస్తున్నారు పబ్లిక్. ఇంకా కొన్ని వసతులు కల్పిస్తే రోజు సుమారు దీనికి ఒక 800 నుంచి 900 మంది ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలా మంది వస్తుంటారు. అట్లాని పార్కులకు పోడు పుక్కట్ల కాదుల్లో. మునుపు 100 నుంచి 150 తీసుకునేటోళ్ళు ఇప్పుడు 200 తీసుకుంటున్నారట. వాకర్లను ఫ్రీగా పంపాలి అని వస్తున్నారు. వాకర్స్ మాత్రం ఫ్రీ పెడితే బాగుంటుంది అని చెప్పేసి వాకర్స్ అసోసియేషన్ అందరూ అనుకుంటున్నారు. అంతటా గాలి గలీజ్ అవుతుంది కాబట్టి పట్నంలో ఉండేటోళ్ళ పానాలు కాపాడాలంటే ఇసొంటి కమతులు పట్నం చుట్టుముట్టు అంతటా పెట్టాలి అని కోరుతున్నారు. ఇట్లాంటి పార్కులు సిటీ చుట్టూ సిటీ సరౌండింగ్స్ మొత్తం కంపల్సరీ పెడితే ఇంకా అందరి ఆరోగ్యాలు కూడా హెల్తీ పరంగా బాగుంటుందని